వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన యార్డు పరిధిలోని శనగ బెంగాల్ గ్రాము పంట పండించిన రైతులకు మద్దతు ధర అందేలా నాఫెడ్ మార్కెట్ ఫెడ్ మరియు జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రైతులు పండించిన శనగలను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాకు 5,875కు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవచ్చని తెలిపారు. రైతులు తమ శనగలను నాణ్యత ప్రమాణాలతో అనుగుణంగా తేమ శాతం 14% లోపుగా ఉండేలాగా చూసుకొని డీస్టోన్ చేయించుకొని కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని సూచించారు. అలాగే ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకొని రైతు సేవా కేంద్రాల్లో కేవైసీ పూర్తి చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 1 ఎకరానికి గరిష్టంగా 12 క్వింటాల వరకు కొనుగోలు చేయబడుతుందని, రైతు వద్ద ఉన్న ఎకరాల ఆధారంగా ఈ క్రాప్ బుకింగ్ ప్రకారం శనగల కొనుగోలు చేస్తామని చెప్పారు. రోజుకు ఒక రైతు వద్ద నుంచి గరిష్టంగా 40 క్వింటాల వరకు కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులు విక్రయించిన శనగలకు సంబంధించిన చెల్లింపులకు 10 నుండి 15 రోజుల లోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో నాఫెడ్ మరియు మార్కెట్ ఫెడ్ ద్వారా జమ చేయబడతాయని తెలిపారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకుని తమ పంటను సరైన ధర పొందాలని హరిబాబు రైతులకు కోరారు.